హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఫ్రూట్స్ అండ్ నట్స్ కుకీస్ అండి. ఈ కుకీస్ చాలా హెల్దీ, డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా తీసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఈ ప్రాసెస్ కోసం కావాల్సిన పదార్థాలు వచ్చి, నేను తీసుకున్న పదార్థాలు గ్రేప్స్, రేజన్స్, పిస్తా, బాదం, కాజు అండ్ డ్రై డేట్స్ కూడా ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. చియా సీడ్స్, నువ్వులు, ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, అలా మిక్స్డ్ నట్స్ తీసుకున్నాను. అలాగే హనీ. ఈ మిగిలిన వీటన్నిటిని, ఓట్స్, నువ్వులు, వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. వీటికి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు గ్రేప్స్, రేజన్స్ స్మాల్ పీసెస్గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే నట్స్ వచ్చి కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో మనము పీసెస్గా కట్ చేసి ఇలా ఒక 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్ పైన. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు డ్రై డేట్స్ ఉన్నాయి కదా, వాటర్లో నానబెట్టుకున్నవి, వీటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిలో ఉండే తేమంతా పోతుంది. ఇప్పుడు వీటిని కూడా కలుపుకోవాలి. వీటి కోసం ఫ్రూట్స్ వచ్చి యాపిల్, బనానా తీసుకున్నాను. యాపిల్ ఇలా స్కిన్ అంతా తీసేయాలి. స్కిన్ తీసేసిన వాటిని, ఆ యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు బనానాని బాగా మెత్తగా స్మాష్ చేసేసి ఒక బౌల్లో తీసుకొని స్మాష్ చేసి ఆ స్మాష్ని మిక్సింగ్లో వేసుకోవాలి. మిక్సర్ బౌల్లో వేసుకోవాలి ఇలా చూపించినట్టు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేటట్టు. ఇప్పుడు దీనికి మనం షుగర్ వాడలేదు కాబట్టి హనీ తీసుకుంటున్నాం. హనీ ఒక 3 to 4 స్పూన్స్ దాకా హనీ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు టేస్ట్ కోసం లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుంటున్నాం, యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అలాగే వైట్ ఎగ్ మాత్రమే వేసుకోవాలి. ఇలా వైట్ ఎగ్ వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఉంటల్లాగా చేసుకొని ఇలా కుకీస్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను గ్రిల్లో పెట్టుకున్నాను. 180 degrees పైన ఫ్యాన్ పైన పెట్టాను. అలాగే ఫ్యాన్ పైన కూడా, గ్రిల్ లేని వాళ్ళు ఫ్యాన్ కావాలి కదా, ఫ్యాన్ పైన ఇలా ట్రై చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన కుకీస్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 1 week వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.